ఆర్థిక వ్యవస్థకి సంబంధించినటువంటి అంశాలని బేస్ చేసుకుని ఏదైతే కాగ్ నివేదికల్ని సరే పత్రికలు అయితే ఇదివరకు ఎవరి కోణంలో వాళ్ళు రాసుకొచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు పచ్చి అబద్ధాలనే అసూగా రాసుకొస్తున్నారు. అసలు నిజాలు చంపేస్తున్నటువంటి వేళ ఒరిజినల్గా ఇప్పుడు ఏం జరిగింది అన్నటువంటి పాయింట్ని, అంటే కాగ్ ఇచ్చేటటువంటి నివేదికలు వార్తలు ఎట్లాగో వీళ్ళు రాయట్లేదు, ఒరిజినల్గా ఏం జరిగింది అన్నటువంటి పాయింట్కి సంబంధించినటువంటి అంశాలని డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి నిలదీస్తాం అన్నటువంటిది ఇప్పుడు సంచలనం సృష్టించినటువంటి అంశం. ఏదైతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. జరుగుతున్నటువంటి తేడాలని ఎందుకు సరిచేయలేకపోతున్నారు అన్నటువంటి పాయింట్ని నిలదీస్తూ వచ్చారు. పైగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేస్తోంది ఈ ప్రభుత్వమే అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దెబ్బతింటున్నటువంటి ఆర్థిక వ్యవస్థని బాగు చెయ్యకపోగా దాన్ని మరింతగా నాశనం చేస్తున్నారన్నటువంటి ఆరోపణ చేసుకొచ్చారు. సుదీర్ఘమైనటువంటి లెక్కలతో సహా డేటాని ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఇదివరకు, అంటే తను అధికారంలో ఉన్నప్పుడు 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పులు చేశాడని చెప్తున్నటువంటి సందర్భంలో కూడా పట్టించుకోనటువంటి జగన్మోహన్ రెడ్డి, దానికి స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం విత్ డేటాలతో సహా అంకెలతో సహా తీసుకొచ్చి చూపెడుతున్నారు. ఫిజికల్ మేనేజ్మెంట్లో దారుణమైనటువంటి పరిస్థితిని రాష్ట్రం ఫేస్ చేస్తోంది అంటూ కాగ్ నివేదికల్ని బేస్ చేసుకుని నిలదీస్తున్నారు తన ట్వీట్లలో.